వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్స్. నేను శ్రీనివాస్ రెడ్డి. సో ఈ వీడియోలో మీకు ఒక గుడ్ న్యూస్తో వచ్చాను. టీఎస్ఈ పాస్ స్కాలర్షిప్ అనేది యాక్చువల్లీ 2023 వరకే ఉండేది. మరి టీఎస్ఈ పాస్ 2023 అనేది ప్రజెంట్ 2024 వరకు అప్డేట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సో 2024 మార్చ్ వరకు మనకి ఎక్స్టెండ్ చేశారు. 31 జనవరి వరకే ముందైతే స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ అనేది ఉండేది. ప్రస్తుతానికైతే ఆ డేట్ని మనకి 1 ఫిబ్రవరి 2024 రోజున అప్డేట్ చేశారు. అంటే ఈ వీడియో చేసే రోజు ఫస్ట్ డే కాబట్టి సో ఇవాళనే మనకి అప్డేట్ అనేది రిలీజ్ చేశారు. సో ఎస్సీడీడీ డిపార్ట్మెంట్, షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ని పర్మిషన్ కోసం అడిగారు. స్కాలర్షిప్ అనేది చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అలాగే కొత్త కాలేజీలు శాంక్షన్ అయ్యాయి. సో ఇంకా లాసెట్ డీటెయిల్స్, లాసెట్ కన్వీనర్ వాళ్ళ రిజిస్ట్రేషన్ డేటా అనేది కన్వీనర్ కోటా నుంచి ఎవరికైతే లా సీట్స్ అలాట్ అయ్యాయో వాళ్ళ డేటా అనేది ఇంకా అనౌన్స్ చేయలేదంట. సో అది మనకి రీచ్ కాలేదని చెప్పారు ఎస్సీడీడీ డిపార్ట్మెంట్, స్కాలర్షిప్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఎస్సీడీడీ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది మన గవర్నమెంట్ని అడిగారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్, వీరు పర్మిషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అందుకని వాళ్ళు ఎస్సీడీడీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ కమిషనర్కి రాశారు. కమిషనర్ అనగా ప్రిన్సిపల్ సెక్రటరీ అంటారు. సో ఈ ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాసిన తర్వాత వాళ్ళు కేర్ఫుల్గా ఎగ్జామినేషన్ చేసి చాలామంది స్టూడెంట్స్ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, అలాగే రెన్యువల్ చేసుకోలేదు. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని మరి స్కాలర్షిప్ డేట్ అనేది 31 మార్చ్ వరకు ఎక్స్టెండ్ చేశారండి. సో ఈలోపు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని స్కాలర్షిప్ పొందాల్సిందిగా కోరుతున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Wish you all the best. Once again, I am requesting you to please subscribe my channel if you have not subscribed. Thank you for watching.